हिंदी भाषा का उद्भव गुरिंची ఒకసారి చూస్తాం. भारत में प्रमुख रूप से आर्य परिवार एवं द्रविड़ परिवार की भाषाएं बोली जाती थी. మొట్టమొదటిగా మనం చూసుకున్నామంటే మన భారతదేశంలో ఏ భాషలు అనేది ఉంది అంటే భారతదేశాన్ని ముందుగా రెండుగా విభజించుకున్నట్టే మనకి ఆర్య పరివారు ద్రవిడ పరివారని రెండుగా విభజించినారు. దాంట్లో ఉత్తర భారత్లో మనకి ఆర్య పరివారని, దక్షిణ భారత్లో ఉండేది ద్రవిడ పరివారని చెప్తారు. उत्तर भारत చూసినామంటే आर्य परिवार भाषाओं में संस्कृत सबसे प्राचीन है. మనము మహాభారతం చూసామంటే దాంట్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ మహాభారతంలో ప్రతి ఒక్కరు ఆర్య అని పిలుస్తారు. ఎందుకంటే ఆర్య పరివారం నుండి వచ్చినవదే కాబట్టి. అదేవిధంగానే ఈ ఆర్య భాష జిస్కా ప్రాచీనతం ఋగ్వేద్ మే మిల్తా హై. సరే, ఈ ఆర్య భాష అని మనకు తెలుసు కదా. ఎలా తెలిసింది అంటే ఋగ్వేదంలో చూసినామంటే మనకి దాని గురించి కావలసినంత విషయాలు తెలుస్తాయి. ఇసీకి ఉత్తరాధారికారిణి హిందీ హై. ఆ ఆర్య భాష నుండి ఉద్భవించింది ఈ హిందీ భాష. ఇప్పుడు ముఖ్యంగా చూసినామంటే భారతీయ ఆర్య